అప్పటి పాలకులతో నిషేధానికి గురైనప్పటికీ కూడా ఎవరైతే సంఘం పెద్దలు ఉన్నారో వారందరూ అజ్ఞాతానికి వెళ్లి తిండి తెప్పులు లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండి బిడ్డలకు వారు అనేక మంది త్యాగాల ఫలితంగా సంఘం ఈనాడు ఈ స్థాయికి చేరింది. సంఘం ఎవరైతే స్వయం సేవకులకు శిక్షణ ఇచ్చిందో, సంఘం యొక్క నాయకత్వంలో ప్రేరణ పొందారో వారే ఈనాడు ఈ దేశాన్ని ఏలేటువంటి అవకాశం కలిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేనంతా కూడా గర్వపడతాం. ఈ 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో సంఘ శాఖలు మరింత విస్తరించేలాగా ఈ సంవత్సర కాలం పాటు మనం ఎంతో కూడా పెద్ద ఎత్తున కృషి చేయాలని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.